కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటదనంటే తుమ్మిడి హట్టిని మేడిగడ్డను కలిపి కడితే సూపర్ ఉంటుంది కదా అని చెప్పి ఒక కళ కంటది. కాకపోతే ఆ కళను సహకారం చేసుకోనిక కూడా మనకు ఏమంటారు కాసులు ఉండాలి కదా. అయితే నేనేమంటా అంటే ఇది పొరగల మజాక్ కాదు. రెండు ప్రాజెక్టులను కలుపుడానంటే కొత్త బ్రిడ్జులు వేసుడు, కొత్త కనాలు వేసుడు, పైప్ లైన్లు వేసుడు, కొత్త పంపింగ్లు ఎనర్జీలు పెట్టుడు, కొత్త క్లియరెన్సెస్ ఇచ్చుడు. ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్ అయితే కాదు. ఆడికెను ఇట్లా పెట్టి ఇట్లా మూల పెట్టి టిన్నాలు కొట్టగానే నీళ్ళు ఆడికెను పడ్డాయి, ఈడికెను పడ్డాయి, డింగి 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 అని పోగానే నీళ్ళు వచ్చేసినాయి అని చెప్పి మనం సపోర్ట్లు కొట్టేటట్టు అయితే కాదు. లీగల్ కాన్సిక్వెన్షియల్ ఛాలెంజెస్ ఏమేమి ఉంటాయి సబ్సిక్వెంట్గా అనేది నేను ఇలా డిస్కస్ చేస్తున్నా. మహారాష్ట్ర కన్సర్న్ లేదు, నువ్వు ప్రాణహిత గోదావరి సిస్టంలకు ఎట్లా లింక్ చేస్తావు అని చెప్పి మాట్లాడుతున్నా. బాస్ సబ్జెక్ట్లా దోస్తానా ఉండదు, సబ్జెక్ట్లా క్లారిటీ ఉంటుంది. ఒక ప్రాంతీయవాదానికి నేను ఒక దగ్గర అక్కడున్నా, ఒక దగ్గర నేను వ్యతిరేకిని కాదు. మీ మూర్ఖత్వం అది మీరు అనుకుంటే. కొంతమందికి చెప్తున్నా. January 15, 2026కి మేము రాకపోయేసరికి సగం నిజాలు బాగా వచ్చేస్తాయి అనమాట. సగం నిజాలు అని అనే దానికంటే టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి ఇందులో. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటదనంటే తుమ్మిడి హట్టిని మేడిగడ్డను కలిపి కడితే సూపర్ ఉంటుంది కదా అని చెప్పి ఒక కళ కంటది. కలగనడం మంచిదే, కాకపోతే ఆ కళను సహకారం చేసుకోనిక కూడా మనకు ఏమంటారు కాసులు ఉండాలి కదా. కాసులు కళ సహకారం కానీకే అంటే ఏం చేస్తారంట అంటే లెక్క ప్రకారము ఇక్కడ నుంచి మేడిగడ్డని మన రేవంత్ అన్న గుంజుకొస్తుండు, ఇట్లా ఇక్కడ నుంచి ఉత్తమన్న గుంజుకొని వచ్చి రెండు జాయిన్ చేస్తారంట. ఈ ట్రిబ్యునల్ అందరూ నెత్తిగుక్కుంటారు ఇట్లా. ఏంద్రా నాయన ఇది పంచాయతీ అని చెప్పి చెప్తున్నారు. మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? అయితే న్యూస్ పేపర్లో ఇప్పటిదాకా వచ్చిన దాంట్లో ఏం కథనం చెప్తున్నది అంటే మేడిగడ్డ రీహాబిలిటేషన్ ఏదైతే ఉంటుంది కదా, ప్యారలల్ వర్క్స్ చేద్దాం అంటే మేడిగడ్డను రిపేర్ చేసుకుంటేనే తుమ్మిడి హట్టిది కూడా డిపిఆర్ తయారు చేసి రెండు వర్కులు సైమల్టేనియస్గా చేద్దాము అని చెప్పి చెప్తారు. అంటే గోదావరి ప్రాణహిత వాటర్లు ఉంటాయి చూడు, వాటిని కాళేశ్వరం చైన్ సుందిల్లా ఎల్లంపల్లి సైడ్ ఉంది కదా, దాన్ని చేద్దాం, దాన్ని కలుపుదాం. అంటే హైదరాబాద్ డ్రింకింగ్ ఇండస్ట్రియల్ యూజెస్కి కూడా కలుపుదాం అని చెప్పి చెప్తారు. అయితే నేనేమంటా అంటే ఇది పొరగల మజాక్ కాదు. రెండు ప్రాజెక్టులను కలుపుడానంటే కొత్త బ్రిడ్జులు వేసుడు, కొత్త కనాలు వేసుడు, పైప్ లైన్లు వేసుడు, కొత్త పంపింగ్లు ఎనర్జీలు పెట్టుడు, కొత్త క్లియరెన్సెస్ ఇచ్చుడు. అది ఇప్పుడు నేనేం అడుగుతున్నా, మేడిగడ్డ తుమ్మిడి హట్టిని కంబైన్ చేయొచ్చా? టెక్నికలీ ఎస్ చేయొచ్చు. తుమ్మిడి హట్టి నుంచి నువ్వు ఒక అడిషనల్ అప్స్ట్రీమ్ సోర్స్ని తయారు చేయొచ్చు. దేనికి? కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్కి. ఎక్కడికి? సుందిల్లా ఎల్లంపల్లి. గిరీష్ జర కన్ఫ్యూజన్ అవుతుంది, మళ్ళీ మన పాత డయాగ్రామ్కి పోదాం. నేనేమంటున్నా, తుమ్మిడి హట్టి ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీకు తుమ్మిడి హట్టి సంథింగ్ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఇలా చెప్పే ప్రకారం తుమ్మిడి హట్టి నుంచి సుందిల్లా అన్నారంకి ఇట్లా కనెక్ట్ చేస్తామని మాట్లాడతారు. అయితే బేసికలీ కృష్ణా గోదావరి బేసిన్ మీకు ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అది మళ్ళీ పోతే బనకచెరలు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అవుతుంది. ఇది అప్పుడే వేసింది, బనకచెరలు అప్పుడే వేసింది కథ. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే తుమ్మిడి హట్టిని మన ఇక్కడ చేస్తా అంటారు సుందిల్లా ఎల్లంపల్లి. సుందిల్లా మీకు ఏడున్నది, ఎల్లంపల్లి ఏడున్నది. ఈ రెండిటి దగ్గర మీకు లింక్ చేస్తా అని చెప్పి చెప్తారు. ఇగో ఈ ప్రాసెస్ దగ్గర మీకు ఏమైంది, ఈడ తుమ్మిడి హట్టిని కలుపుతా అని చెప్పి చెప్తారు. అయితే ప్రాక్టికల్గా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడింది మంచి పెద్ద కళ కాదని అంటలే. ఒకటి ఇష్యూ ఏందనంటే తుమ్మిడి హట్టికి డైరెక్ట్లీ నువ్వు సుందిల్లని కలుస్తావా అంటే ఇది ఒక ప్రాబ్లమేటిక్ స్ట్రెచ్ అవుతుంది నీకు తర్వాత. ఎట్లా గిరీష్ అని చెప్పి మాట్లాడితే మేడిగడ్డ అనేది ఆప్షనల్ నోడ్ కాదు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్కి. ఎందుకంటే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉంది చూడు, అది 3 బ్యారేజీల మారిగా డిజైన్ అయింది. ఎట్లా? మేడిగడ్డ కాళేశ్వరం, మన సుందిల్లా, అన్నారం. ఈ 3 బ్యారేజ్ల బేస్ మీదకనే ఒక కన్వేయర్ లిఫ్ట్ సీక్వెన్స్ నుంచి ఎల్లంపల్లికి వస్తుంది. ఎల్లంపల్లికి వస్తుంది. అంటే తుమ్మిడి హట్టి అనేది మళ్ళీ ఒక డిఫరెంట్ లొకేషను, డిఫరెంట్ హైడ్రాలజీ. ప్రాణహిత గోదావరి సిస్టమ్ మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? ప్రాణహిత గోదావరి సిస్టమ్ ఎప్పుడైతే ప్రాణహిత అని చెప్పి వచ్చిందో, ప్రాణహిత అని చెప్పి రాగానే మీరు అందరికీ నెత్తిలో ఒకటి గుర్తు రావాల్సింది ఏంటనంటే ప్రాణహిత గోదావరి నీళ్ళు అని అనగానే మహారాష్ట్ర కాలు పెడుతుంది. డిజైన్ కాంప్రమైజ్ అవుతుంది కదా, నా ఎఫ్ఆర్ఎల్ చేంజ్ అవుతుంది కదా అని చెప్పి చెప్తుంది. అంటే కొత్త క్యాపెక్స్, ఫ్రెష్ అప్రూవల్స్. ఇది మ్యాజిక్ ప్యాచ్ అయితే కాదు. మీకు అర్థమైంది అనుకుంటే ఇప్పుడు ఇష్యూ ఏమేమి ఉంటుంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే మేడిగడ్డ తుమ్మిడి హట్టి కంబైన్ చేయొచ్చా అని అంటే చేయొచ్చు, బట్ కొత్త డిజైన్ పెట్టాల్సి వస్తుంది. ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్ అయితే కాదు.
ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్ అయితే కదా, ఆడికను ఇట్లా పెట్టి ఇట్లా మూల పెట్టి టిన్నలు కొట్టగానే నీళ్ళు ఆడికని పడ్డాయి, ఈడికని పడ్డాయి, డింగి 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 అని ఊగానే నీళ్ళు వచ్చేసినాయి అని చెప్పి మనం సప్పట్లు కొట్టేటట్టు అయితే కాదు. ఎందుకు అని అంటే రివైజ్డ్ స్కోప్ సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే ఉందో దాని అప్రైజల్ కావాలా, మహారాష్ట్ర నుంచి కన్సెంట్ కావాలా, ఏదైతే తుమ్మిడిహట్టి దగ్గర మొత్తం అది కట్టినందుకు ఊర్లు సబ్బర్జ్ అయితే చూడు దాని మీద కన్సెన్సెస్ కావాలా. ఇది నేను మాట్లాడలే, కాగ్ రిపోర్ట్ మాట్లాడింది. క్విక్లీ అనేది అయితే కాంగ్రెస్ మాట్లాడుతుంది చూడు, అది ప్రాపగాండా. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, క్లియరెన్సెస్, దీనికి అన్నిటికీ టైం పడుతుందా పట్టదా? కాంగ్రెస్ టైమ్ లైన్స్ని ఎట్లా అమ్ముతున్నది అని అంటే ఓ మూవీ ట్రైలర్లు అమ్ముతుంది చూడు, గట్లా అమ్ముతున్నది. ఇప్పటిదాకా దాని మీద హైడ్రాలిక్స్ మీద చర్చ జరపలే, డ్రాయింగ్స్ మీద లేదు, అప్రూవల్స్ లేవు, డిపిఆర్ లేదు. ఇచ్చేసేయండి సార్, చేసేద్దాం సార్. కేవలం బనకచెర్ల మీద మాట్లాడితేనే మనం ఏమంటున్నాం, ఆంధ్ర రాష్ట్రంతో డిస్కషన్ చేయాలా అని చెప్తున్నాం. మహారాష్ట్ర ఊకుంటుందా? ఇప్పుడు చెప్పుర్రా భయ్యన్, నేను ఆడెవడో ఎక్సెట్రా వల్లీలు ఉండే కదా మీ దగ్గర, బానిస బతుకులంతా బాబుగారు బానిసలు. తుమ్మిడిహట్టి తెలంగాణకు మద్దతు తెలిపిన బట్ లీగల్ కాన్సిక్వెన్షియల్ ఛాలెంజెస్ ఏమేమి ఉంటాయి సబ్సిక్వెంట్గా అనేది నేను ఇలా డిస్కస్ చేస్తున్నా. మహారాష్ట్ర కన్సెంట్ ఎందుకు ప్రాణహిత గోదావరి సిస్టంలకు ఎట్లా లింక్ చేస్తావు అని చెప్పి మాట్లాడుతున్నా. బాస్, సబ్జెక్ట్లా దోస్తానా ఉండదు, సబ్జెక్ట్లా క్లారిటీ ఉంటుంది. ఒక ప్రాంతీయవాదానికి నేను ఒక దగ్గర అక్కడున్నా, ఒక దగ్గర నేను వ్యతిరేకిని కాదు. మీ మూర్ఖత్వం అదిగా మీరు అనుకుంటే. కొంతమందికి చెప్తున్నా, తుమ్మిడిహట్టి మేడిగడ్డకు ఆల్టర్నేటివ్ అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతుంది. నేనేమంటా అంటే అది ఒక మ్యాజిక్ నల్ల కాదానా? నీ బ్యారేజ్ ఏంది, నీ న్యూ రూట్ ఏంది, నీ పంపింగ్ ఏంది, దాని మీద మాట్లాడాలి కదా. ఇంటర్ స్టేట్ హిస్టరీ తీసుకుంటే ఎఫ్ఆర్ఎల్ ఏదైతే ఉంటుంది చూడు, నీది ఫుల్ రిజర్వాయర్ లెవెల్ దేనేమో అంటారు కదా. మళ్ళీ మహారాష్ట్ర సబ్బర్జన్స్ అయితే మన కాగ్ రిపోర్ట్ ఏం మాట్లాడుతున్నది, ఇది ఇట్లా అవుతున్నది అని అంటే కాస్ట్లు రివైజ్ అవుతాయి. ఇది ఎట్లున్నానంటే నువ్వు ప్లేట్ని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త ప్లేట్ కోసం మార్కెట్ చేస్తావు చూడు. అసలు ఉన్న ప్లేట్ని ఎందుకు ఇరగొట్టినావు? కొత్త ప్లేట్ ఎందుకు కావాలి నీకు? నేను అడుగుతున్నాను. సరే, ఉన్న ప్లేట్ని రిపేర్ చేసుకుంటే సెట్ అయిపోతుంది అని అంటే అది మనకు మంచిదే కదా. ఎందుకంటే నీకు ఇచ్చిన నీళ్లు కూడా నువ్వు వాడుకుంటలేవు కదా, అందుకే సముద్రం పాలవుతున్నాయి కదా అని చెప్పి ఆంధ్ర రాష్ట్రం మాట్లాడుతుంటే నువ్వు ఇంకా నీళ్లు సముద్రం పాలు చేసుకుంటా వాళ్ళన్నది కూడా వాస్తవమే కదా. ఇట్లాంటి అడ్డమైన ప్రభుత్వాలు తెలంగాణలో ఏనిలని రోజులు తెలంగాణ నీళ్ళకి ఎప్పుడు గండే పడుతుంటుంది కదా. ట్రిబ్యునల్ కాంప్లికేషన్స్ ఉండయి అని అంటారు. ఏం మాట్లాడుతున్నావు? ఇంటర్ స్టేట్ బేసిన్స్ ఎప్పుడైతే వస్తాయి కదా, అది ఖచ్చితంగా డిస్ప్యూట్స్కి ఆస్కారం ఉంటుంది, లీగల్ ఛాలెంజెస్ దానికి ఉంటుంది. గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూటర్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో బచావత్ అవార్డుకి బేస్ అయి ఉంటుంది. అది డిస్ప్యూట్ ఎందుకు ఎస్కలేట్ కాదు ఫ్రెండ్స్? నువ్వు డిలే చేసుకుంటూ పోతే కాస్ట్ ఎస్కలేషన్ అయితేనే ఉంటుంది. ఎకనామిక్ ఏమంటారు ROI ఎట్లా వస్తుంది చెప్పు? ఎడికైనా వస్తుంది చెప్పు? కేవలం హెడ్లైన్ల కోసం మాట్లాడుతున్నావా, లేకపోతే నువ్వేమన్నా ఇవాళ హెడ్లైన్ల కోసం తుమ్మిడిహట్టి మేడిగడ్డను కలిపేస్తానంటే సూపర్గా ఉంటుంది. కాకపోతే రేపు కోట్లలో పోయిందనుకో పంచాయతీ, అప్పుడు అలా డిలే అవుతుంది. అప్పుడు మేడిగడ్డ నువ్వు రిపేర్ చేయవు, తుమ్మిడిహట్టి పోవు. ఎందుకు చెప్పాలా? కోర్ట్ స్టే ఆర్డర్ ఇస్తుంది. అప్పుడు కోర్ట్ స్టే ఆర్డర్ ఇస్తుంది. మధ్యలోకైనా ఎవడో ఒకటి లేస్తాడు. అప్పుడు వెన్నుపోటు పొడిచేటోళ్ళు వచ్చి స్టే ఆర్డర్ ఇచ్చినాక కూడా మళ్ళీ మేడిగడ్డను రిపేర్ చేస్తున్నారు ఇలా అని అంటారు. ఎందుకంటే కాంపిటెంట్ అథారిటీకి కోర్టు మొన్న మూవ్ చేసింది అంటేనే వాళ్ళకు క్లియరెన్స్ వచ్చేసింది, కోర్టు కొట్టేసింది నల్లమల సాగర్కి అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ తప్పు కాదు అది, ఎవడైనా అడ్వాంటేజ్ తీసుకొనికనే చూస్తాడు. మీకు సిట్టుల మీద ఉన్న ధ్యాస నీళ్ళ మీద ఉంటే చాలా ఆనందంగా ఉంటుండే. కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా నేను. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టక్ వస్తుంది అని అంటారు. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టక్ ఏడికైనా వస్తుందో నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలయబుల్ వాటరు, పవర్ ఎకనామిక్స్ ప్లస్ కమాండ్ డెవలప్మెంట్ ఏమన్నా మాట్లాడిందా కాంగ్రెస్ ఇప్పటిదాకా? క్లియరెన్స్లు ఇంకా రూట్ కన్స్టెంట్స్ ఏమన్నా మాట్లాడిందా? ROI ఏడికైనా వస్తుంది అని అంటే ఇవన్నీ ఎత్తిపోతలనే కదా. ఎనర్జీ నంబర్లు మాట్లాడింది, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏడికైనా వస్తుంది. మళ్ళీ ఇది ఫిక్షన్ కథనం కాదా? పవర్ బిల్ షీట్ ఎప్పుడన్నా మాట్లాడిందా కాంగ్రెస్? ఇలా మాట్లాడలే కదా. మేడిగడ్డ రిపేర్లే కాలే, న్యూ లింకు ఎక్సెట్రా మాట్లాడుతున్నాం. ఇది వాస్తవం అవుతుందా ఫ్రెండ్స్? నేను చెప్పు, మేడిగడ్డను ఫస్ట్ ఫిక్స్ చేయి లేదా రీప్లేస్ చేస్తా. ఫిక్స్ చేయకపోతే రీప్లేస్ చేస్తారట, రెండు కలుపుతారట. నువ్వు దీన్ని కలపాలన్నా మేడిగడ్డను రిపేర్ చేయాలి కదా. వీళ్ళ కథనం ప్రకారము మేడిగడ్డను తుమ్మిడిహట్టిని కలపాలన్నా ఖచ్చితంగా నువ్వు రిపేర్ చేయాల్సిందే కదా. బికాస్ కాళేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే స్కీమ్ ఉంది చూడు, బ్యారేజీల చైన్ అది. ఇప్పుడే చెప్పినా కదా, అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి, ఈ డిజైన్ సీక్వెన్స్లో నీకు ఎల్లంపల్లికి షిఫ్ట్ చేస్తాయి వాటర్ ఎత్తిపోతలతో. సో నువ్వు మేడిగడ్డ ఒక ప్రాజెక్ట్కి నీకు తీసుకోలేవు. ఇట్ ఈస్ ఎ దాని సీక్వెన్షియల్ ఆర్డర్ అని అంటారు దాన్ని. మేబీ నేను ఇలా అంత 100%గా చెప్పలేకపోతున్నాను, బట్ డయాగ్రామ్ చూస్తే మీకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఇక్కడ మీకు డయాగ్రామ్ చూస్తే క్లియర్ కట్గా తెలుస్తుంది. కాళేశ్వరం మేడిగడ్డ గుండెకాయ ఈడికేనే కదా నీకు అన్నారంకి, ఇక్కడ నుంచి కాళేశ్వరం నుంచి అన్నారంకి వస్తున్నది, అన్నారం నుంచి మళ్ళీ నీకు సుందిలో పోతున్నావు, సుందిలో నుంచి నీకు ఎల్లంపల్లికి కొడుతున్నారు. ఇది ఒక సీక్వెన్సే నడుస్తుంది కదా మొత్తం. ఈ సీక్వెన్షియల్ ఆర్డర్ లేకపోతే నువ్వు ఎట్లా పోతావు అని అంటే నువ్వు ఇచ్చేది కంప్లీట్గా
కాంగ్రెస్ వాడు ఇప్పటిదాకా క్యాపెక్స్ మాట్లాడలే, దాని మీద ఆపరేషనల్ ఇంకా మాన్యువల్ కమిట్మెంట్స్ ఏవైతే ఉంటాయో దాని మీద మాట్లాడతలేడు. కేవలం ఒక వాట్సాప్ స్లోగన్లు ఇస్తే నడుస్తుందా? చెప్పురి ఫ్రెండ్స్, మీ ఆలోచన ఆచరణ అంతేనా కదా? ఇలా ట్రై అయితే చేసిన ఫ్రెండ్స్, ప్రాణం బాగలేకుండే ఫిర్బీ దగ్గర ఒక గంటన్నర సేపు పాటికైతే దీన్ని గుంజినం. ఇవాళ గంటన్నరనైతే గుంజినం. మేబీ ఇలా అంత ఆవాజ్ లేకపోయినా ఉండే. 4-5 రోజుల నుంచి మేము చేయలే కాబట్టి కంటెంట్ అనేది మస్తు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పాలి కాబట్టి జర ట్రై చేసుకోండి.